వెల్కమ్ టు నిఘా న్యూస్. బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక కోస్తా జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు. రానున్న 2 రోజుల పాటు కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత ఈరోజు ఉదయం ఒక ఫ్రెష్ అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే అనదర్ ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ మహారాష్ట్ర వరకు అక్రాస్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ. వీటి అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 డేస్ కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా, ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా ఆల్మోస్ట్ అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పార్తీపురం, విజయనగరం, ఏఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ కోనసీమ, ఇలాగే అప్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కూడా భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే కొన్ని 1 or 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ అంటే పర్టికులర్లీ కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా ఈ వర్షపాతం ఈరోజు కాకుండా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే భారీ వర్షం కూడా రేపటి నుంచి మటుకి కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంది. నెక్స్ట్ దీన్ని వల్ల వచ్చేటువంటి స్క్వేల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం నెక్స్ట్ కమింగ్ 2 డేస్ అంటే మన కోస్తా తీరం వెంబడి కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అలాగే సమ్ టైమ్స్ ఇట్ మే బి గస్టింగ్ టు 60 kmph వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే సీ రఫ్నెస్ కూడా రఫ్గా ఉంటూ మరి కొన్ని సందర్భాల్లో అది వేరే రఫ్గా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా మన కోస్తా తీరం వెంబడి అంటే ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులను ఎవరిని కూడా ఈ 2 డేస్ వరకు కూడా వేటకి వెళ్ళొద్దని హెచ్చరించడం జరుగుతుంది. అది ఇంతవరకు ఉన్నటువంటి సమాచారం. అలాగే థండర్ స్టార్మ్స్ విత్ లైట్నింగ్ కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా పాసిబిలిటీ ఉంది. అలాగే స్ట్రాంగ్ విండ్స్ అంటే అలాంగ్ ది కోస్ట్ అనమాట. కోస్ట్ అంటే సముద్ర తీర ప్రాంతం మీద కాకుండా తీరం వెంబడి కూడా ఉత్తరాంధ్రలో అయితే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, అలాగే దక్షిణ కోస్తాకి చూస్తే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే సర్ఫేస్ విండ్స్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్. నార్త్ వెస్ట్ అంటే వాయువు బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానుకున్నటువంటి సముద్ర ప్రాంతాన్ని మనం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్గా కేటగిరైజ్ చేశారు. ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ సముద్ర ప్రాంతం నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్. ఈ అంటే ఎక్కువ భాగం ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అయితే ఉంది ఈ లో ప్రెషర్ సిస్టమ్ మూమెంట్. ఇది నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ సౌత్ ఒరిస్సా, నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఛత్తీస్గఢ్ ఈ దిశగా ఈ ప్రాంతాల వైపు వెళ్ళే దిశగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 48 అవర్స్లో అప్పుడు ఉన్నా సార్, ఇప్పుడు అప్పుడే వచ్చింది ఏదైనా ఫర్దర్గా ఏదైనా మూమెంట్ అంటే
కొన్ని సందర్భాల్లో ఇంటెన్సిఫికేషన్స్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంటాయి. అంటే యాక్చువల్గా 13th అని మేము ఒక 2 వీక్స్ బ్యాక్ ఇండికేట్ చేస్తాం ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ ఈఆర్ఎఫ్ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్లో 13th లో ప్రెషర్ పడుతుందని. కానీ అది జస్ట్ 1 డే బిఫోరే మనకి వచ్చింది. నిన్నటి నుంచి మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. నిన్న కూడా ఆల్రెడీ మనం బులెటిన్స్లో లో ప్రెషర్ ఫార్మేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పోర్ట్ సిగ్నల్స్ ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇది స్క్వేల్ ఈవెంట్స్ ఇంకా పోర్ట్స్లో అంత ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి పోర్ట్స్కి ఎటువంటి హెచ్చరికలు వాళ్ళ సిగ్నల్స్ సంబంధించిన సమాచారం మ్యాక్సిమం అంటే యాజ్ పర్ టుడేస్ ఫోర్కాస్ట్ 3 days. అంటే ఇవాళ రేపు ఎల్లుండి వరకు ఈ రోజు వరకు వైడ్ స్ప్రెడ్ రైన్స్, రేపటి నుంచి మెనీ ప్లేసెస్ అంటే ఫైలీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ ఆల్సో. ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 hours అంటే క్యాలిక్యులేషన్ ఫ్రమ్ టుడేస్ మార్నింగ్ 8:30 టు టుమారో మార్నింగ్ 8:30 ఈ హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ అన్నది. అలాగే సిమిలర్లీ ఫర్ హెవీ రైన్ఫాల్ కూడా అంతే 8:30 to 8:30 టుడేస్ 8:30 టు టుమారోస్ మార్నింగ్ 8:30. రేపు హెవీ టు వెరీ హెవీ వార్నింగ్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ మనం ఇచ్చేది హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ ఓన్లీ సమ్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్కి మనం ఇస్తున్నాం రేపు. ఓకే, ఆరెంజ్ అలర్ట్స్ ఇప్పుడు హెవీ టు వెరీ హెవీ ఇచ్చిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఆఫ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ ఈ రోజు వరకే. రేపటి నుంచి మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ఓన్లీ వరకు. కర్నూలు అండ్ నంద్యాల ఇస్ ఆల్సో